టెకీ రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. భర్త శ్రీచరణ్, అతడి తల్లిదండ్రులకు ఉత్తరాఖండ్ పోలీసులు నోటీసులు పంపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, శ్రీచరణ్ కు పోలీసులు ఇచ్చిన నోటీసులు ఏముంది? రాణి టెకీ రాధా గాయత్రి కేసు కీలక పరిణామం జరిగిందని చెప్పుకోవచ్చు. డెహ్రాడూన్ ఉప జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా ఈ ప్రకటనలో ప్రధానమైన అంశం పోస్ట్ మార్టం నివేదికలో మరణానికి సంబంధించిన స్పష్టమైన కారణం వెల్లడి కాలేదు కాబట్టి జిల్లా మేజిస్ట్రేట్ డెహ్రాడూన్ ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం 3007 ఉత్తర్వు నెంబర్ ప్రకారం మెజిస్ట్రేట్ల విచారణ జరుగుతుంది. ఈ నెల 6వ తారీఖున మెజిస్ట్రేట్ల విచారణ అధికారిగా రాహుల్ ఆనంద్ నియామకం జరిగారు. మెజిస్ట్రేట్ల విచారణ అధికారి హోదాలో ప్రజల నుంచి లేదు అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి ఈ కేసు సంబంధించి ఏదైనా విషయం చెప్పాలనుకున్నా లిఖితపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ సాక్షిపరంగా కానీ ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలనుకుంటే ఈ నెల 17వ తారీఖు లోపు న్యాయస్థానం నేరుగా కలవడం లేదా డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ కలిసి ఇవ్వడం వంటి చేయవచ్చనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఈ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు మసూరి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 19/26 సెక్షన్ బిఎన్ఎస్ 103(1) కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే శ్రీచరణ్ భర్త శ్రీచరణ్ కూడా సమన్లు జారీ చేశారు. శ్రీచరణ్ తండ్రి అయినటువంటి దుర్గా ప్రసాద్ కి తల్లి సీతామహాలక్ష్మి కూడా ఇప్పటికే సమన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 17వ తారీఖు లోపు వరకు కూడా స్థానికులు కానీ మరి ఎవరైనా సరే ఈ కేసుకు సంబంధించిన వివరాలు చెప్పడానికి అవకాశాన్ని కల్పిస్తూ విచారణాధికారి హోదాలో రాహుల్ ఆనంద్ ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఉత్తరాఖండ్ పోలీస్ శాఖ కూడా చాలా పటిష్టమైనటువంటి విధానం ద్వారా ఈ కేసు దర్యాప్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఇద్దరు కూడా డెహ్రాడూన్ లో ఉండి అధికారులను కలుస్తున్నారు. న్యాయపరమైనటువంటి సహాయం కోరుతున్నారు, న్యాయం జరగాలని కోరుతున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం స్పందించిందనుకోవచ్చు. న్యాయ విచారణ అధికారిగా ఉన్నటువంటి రాహుల్ ఆనంద్ విచారణ మరింత దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ ప్రకటన విడుదల చేశారు. 17వ తారీఖు లోపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ లేదు ఈ కేసుకు సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా సరే న్యాయ విచారణ అధికారిగా రాహుల్ ఆనంద్ కి తెలియజేయవచ్చనే ఒక ప్రకటనని విడుదల చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా భావించవచ్చు. రాణి, ధన్యవాదాలు ఆదిత్య పవన్.